ఇస్మాయిల్ హనియే మృతి, యహ్వా సిన్వార్ ఎన్కౌంటర్, ఇజ్రాయెల్ దెబ్బకు హమాస్ టాప్ లీడర్లంతా మట్టి కరిచారు. హమాస్ కథ ఇక ముగిసిపోయింది అనుకున్నారంతా కూడా. కానీ ఊహించని విధంగా ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఒక మాస్టర్ మైండ్ ఇప్పుడు హమాస్ పగ్గాలు చేపట్టాడు. లీడర్లు మారొచ్చు, కానీ రక్తం చిందించే పోరాటం మాత్రం ఆగదు. ఇజ్రాయెల్ ముళ్ళబాటలో హమాస్ వేసినటువంటి కొత్త వ్యూహం ఖలీల్ అల్ హయ్యా, మాజీ చీఫ్ ఖలీల్ మహల్ను వెనక్కి నెట్టి అత్యధిక మెజారిటీతో పగ్గాలు చేపట్టినటువంటి ఈ 64 ఏళ్ల ఖలీల్ అల్ హయ్యా ఇంతకీ ఎవరాయన? ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్నటువంటి ఈయనకు హమాస్ ఎందుకు కిరీటం తొడుగుతోంది? ఒకవైపు సొంత పిల్లల్ని, కుటుంబ సభ్యుల్ని వైమానిక దాడుల్లో కోల్పోయినా ఇజ్రాయెల్ హత్యాయత్నాల నుండి ఎలా ప్రాణాలతో బయటపడ్డాడు? మరి ఖతార్ బేస్గా ఇజ్రాయెల్ను వణికిస్తున్నటువంటి ఈ కొత్త బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? హమాస్ మళ్ళీ ఇజ్రాయెల్ని ఎంతలా వణికించబోతోంది? డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. వర్షాకాలం రాకముందే తుఫాను వస్తే ఎలా ఉంటుందో హమాస్ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. 2024 జూలైలో ఇరాన్ రాజధాని టెహరాన్లో ఇస్మాయిల్ హనియా హత్య గురయ్యాడు. ఆ తర్వాత కొన్నేళ్లకే అక్టోబర్ 2024లో గాజా వీధుల్లో ఇజ్రాయెల్ ఆర్మీ జరిపినటువంటి ఎదురుకాల్పుల్లో యహ్యా సిన్వర్ కూడా మరణించాడు. వరుసగా ఇద్దరు అగ్రనేతలని కూడా కోల్పోవడంతో హమాస్ నాయకత్వం లేమితో, అంటే లీడర్లెస్ ఒక అసోసియేషన్గా, ఒక ఆర్గనైజేషన్గా, ఒక మిలిటెంట్ గ్రూప్గా కొట్టుమిట్టాడిపోయింది. ఆ తర్వాత 5 సభ్యులతో కూడినటువంటి లీడర్షిప్ కౌన్సిల్ టెంపరరీగా హమాస్ అనేటువంటి వ్యవస్థ నడిపించింది. కానీ ఇప్పుడు అధికారికంగా కొత్త రాజ్యాంగ అధినేతని ఎన్నుకోవాల్సినటువంటి సమయం కూడా వచ్చింది. అయితే ఈ ఎన్నికల ప్రక్రియ అంత తేలిగ్గా జరగలేదు. మరి వెస్ట్ బ్యాంక్, గాజా, ప్రవాసంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్నటువంటి హమాస్ సభ్యుల మధ్య నెలల తరబడి సీక్రెట్ ఓటింగ్ జరిగిందట. ఈ పోటీలో హమాస్ మాజీ అధినేత ఖలీద్ మహల్ను వెనక్కి నెట్టి ఖలీల్ అల్ హయ్యా అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఇజ్రాయెల్ డ్రోన్లు పైనే తిరుగుతున్నా, క్షిపణులు నిప్పులు చెరుగుతున్నా హమాస్ రహస్యంగా పోలింగ్ నిర్వహించింది అంటే, తమ అధినేతను ప్రకటించింది అంటే ఎంతటి స్థాయిలో హమాస్ ఒక సీక్రెట్ మిషన్ని ఆపరేట్ చేసిందో అర్థమవుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి 5 సభ్యుల కౌన్సిల్ త్వరలో రాజీనామా చేయబోతోంది. ఇస్తాంబుల్లో జరగబోయేటువంటి పొలిటికల్ బ్యూరో సమావేశంలో దాని తర్వాత ఖలీల్ అల్ హయ్యా అధికారికంగా హమాస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంతకీ ఎవరి ఖలీల్ అల్ హయ్యా? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? హమాస్ గ్రాఫ్ పెరగడంలో ఆయన పాత్ర ఎలా ఉంది? ఇక 1960లో గాజా స్ట్రిప్లో జన్మించినటువంటి ఖలీల్ అల్ హయ్యా 1980లో ప్రారంభంలోనే ముస్లిం బ్రదర్హుడ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1987లో హమాస్ సంస్థ స్టార్ట్ అయినప్పుడు దాంట్లో వ్యవస్థాపక సభ్యుడిగా కూడా ఆయన పనిచేశాడు. అంటే దాంట్లో ఒక కీలకమైనటువంటి వ్యవస్థలోనే ఆయన పురుడు పోసుకునే సమయంలోనే ఉన్నారంటే ఎంతటి కీలకమైన నాయకుడు అర్థమవుతోంది. 2006 పార్లమెంట్ ఎన్నికల్లో పలస్తీనా అథారిటీ పార్లమెంటుకు నియామకగా సభ్యుడిగా ఆయన ఒక ఎన్నికయ్యారని చెప్పాలి. గాజా వెలుపల, ముఖ్యంగా ఖతార్ కేంద్రంగా ఉంటూ హమాస్ దౌత్య సంబంధాలని నడిపినటువంటి ఒక కీలకమైన వ్యక్తే ఈ వ్యక్తి. హమాస్కి ఆర్థికంగా, సైనిక రూపంలో అతిపెద్ద మద్దతుదారైనటువంటి ఆయన ఇరాన్తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన నేతగా కూడా అల్ హయ్యాకి పేరుంది. సిరియా అంతర్యుద్ధం తర్వాత తెగిపోయినటువంటి సంబంధాలను పునరుద్ధరించడంలోనే ఈయన కీలక పాత్ర పోషించారు. గాజా సరిహద్దుల దిగ్బంధాన్ని దాటుకొని అరబ్ దేశాల దౌత్య వేదికలపై హమాస్ గొంతు వినిపించినటువంటి డిప్లొమాటిక్ ఖలీల్ అల్ హయ్యా. ఇది చాలా గట్టిగా హమాస్ చెప్పగలుగుతోంది. ఇక 2023 అక్టోబర్ 7 నాటికి దాడికి సంబంధించినటువంటి విషయంలో అల్ హయ్యా గతంలో కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైదీల మార్పిడి కోసం ఇజ్రాయెల్ సైనికులను పట్టుకోవడమే ఆ దాడి ఉద్దేశం అని ఆయన చెప్పుకొచ్చారు.
యుద్ధం కేవలం సరిహద్దులోనే కాదు, ఖలీల్ అల్-హయ్యా వ్యక్తిగత జీవితాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. ఇజ్రాయెల్ ఆర్మీ జరిపినటువంటి దాడుల్లో ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా బలైపోయారు. 2014 గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ జరిపినటువంటి వైమానిక దాడిలో అల్-హయ్యా పెద్ద కుమారుడు ఒసామా, అతని భార్య, అలాగే వారి 3 చిన్నపిల్లలు కూడా అక్కడిక్కడే దుర్మరణ పాలయ్యారు. గతంలో జరిగినటువంటి దాడుల్లో ఆయన మరో కుమారుడు హంజా కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఖతార్లోని దోహా నగరంలో హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని 2025 ఇజ్రాయెల్ జరిపినటువంటి దాడిలో అల్-హయ్యా మరో కుమారుడు హుమామ్తో పాటుగా 5 మరణించారు. ఇక ఖలీల్ అల్-హయ్యాను హతమార్చడానికి ఇజ్రాయెల్ 2 సార్లు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించింది. కానీ 2 సార్లు ప్రాణాలతో బయటపడ్డాడు ఆయన. సొంత కొడుకులని మనవలని కోల్పోయినటువంటి వ్యక్తి మృత్యు ముంగిట నిలబడి ఇజ్రాయెల్ను సవాల్ చేస్తూ అల్-హయ్యా ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్గా మిగిలిపోయాడు. ఒకవైపు ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్నప్పటికీ మరోవైపు కాల్పుల విరమణ అలాగే బందీల విడుదల చర్చల్లో హమాస్ తరపున చీఫ్ నెగోషియేటర్గా కూడా వ్యవహరించింది అల్-హయ్యానే. యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, ఖతార్ వాళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వంలో కూడా జరిగినటువంటి కీలక చర్చలో హమాస్ డెలిగేషన్కి ఈయన నాయకత్వం వహించారు. 2025 అక్టోబర్లో కుదిరినటువంటి పరోక్ష కాల్పుల విరమణ ఒప్పందంలో అల్-హయ్యా పాత్ర అత్యంత కీలకమని చెప్పాలి. అల్-హయ్యా నియామకం పైన ఇజ్రాయెల్ అధికారికంగా రెస్పాండ్ అవ్వకపోయినప్పటికీ వారి దృష్టిలో ఈయన ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. అరబ్ దేశాల కంటే కూడా ఇరాన్కు అతి సమీపంలో ఉండడం ఇజ్రాయెల్ని మరింత ఆందోళన గురి చేస్తోంది. ఒక చేతిలో శాంతి చర్చలు, మరో చేతిలో ప్రతిదాడులు. ఇజ్రాయెల్ మైండ్ గేమ్ని తిప్పికొట్టడమే ఖలీల్ అల్-హయ్యా ముందున్నటువంటి బిగ్గెస్ట్ టార్గెట్. ఇక 2023 అక్టోబర్ 7 దాడి తర్వాత ప్రారంభమైనటువంటి ఈ యుద్ధంలో ఇప్పటికే 67,000 మందికి పైగా పాలిస్తానీలు మరణించారని గాజా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇస్మాయిల్ హనియా, యహ్యా సిన్వార్, మహమ్మద్ డీఫ్ వంటి కీలక సైనిక రాజకీయ కమాండర్లను కోల్పోయినటువంటి హమాస్ ఇప్పుడు ఖలీల్ అల్-హయ్యా సారథ్యంలో ఎలాంటి అడుగులు వేయబోతోంది? ఇస్తాంబుల్ సమావేశం తర్వాత హమాస్ కొత్త కమిటీలు ఎలా రూపుదిద్దుకోబోతున్నాయి? ఇరాన్ అండతో ఇజ్రాయెల్పై పోరాటాన్ని ఉధృతం చేస్తుందా, లేక దౌత్యపరంగా శాంతి ఒప్పందాల వైపు మొగ్గు చూపుతుందా అనేది కేవలం ఒక నాయకుడు మార్పు మాత్రమే కాదు, మధ్యప్రాచ్య భవిష్యత్తును కూడా మార్చే పెద్ద మలుపు కాబోతోంది. ఇక యుద్ధం ముగిసిందా, లేక కొత్త అధ్యాయం మొదలైందా? ఖలీల్ అల్-హయ్యా నాయకత్వంలో గాజా భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. సో మొత్తంగా ఈ హాట్ టాపిక్ పైన హమాస్కి కొత్త నాయకుడు ఏర్పడడంతో ఇజ్రాయెల్కి ఒక టార్గెట్ ఫిక్స్ అయిందని అనుకుంటున్నారా? ఇజ్రాయెల్ చాలా పెను ప్రమాదంలో ఉందని మీరు అనుకుంటున్నారా? ఇజ్రాయెల్ నిజంగానే ఆ ప్రమాదంలో ఉంటే మీ సపోర్ట్ ఎవరికి? మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.